తెలంగాణకు సంబంధించి ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత 14 ఏళ్ల పోరాటంతో సాధించుకుంది తెలంగాణ నీళ్ల కోసం రైతుల కష్టాలు తీర్చగలనే ఆలోచనతో యుద్ధ ప్రాతిపదికన రైతుల ఆకాంక్షల మేరకు నిర్మించిన ప్రాజెక్టుపై గతంలో బురదజల్లే ప్రయత్నాలు మనం చూసాం. భరత్ గారు కూడా చెప్తున్నారు, ఆ కుట్రలే కొనసాగుతున్నాయి, బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని బలపెడుతున్నారనే అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా కేవలం 3 బ్యారేజీల్లోని ఒక్క బ్యారేజీలో కుంగిన ఒక్క పిల్లర్ను ముందు పెట్టుకొని ఇది ఒక కమిషన్ అన్నది వేసి ఆ కమిషన్ ద్వారా ఇందాక భరత్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ యొక్క ఘోషను ఆ కమిషన్ నోట చెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో మనం అన్ని వ్యవస్థలను వీళ్ళ బడేభాయ్ ఎవరైతే ఉన్నాడో మోడీ గారు ప్రభావితం చేస్తున్నాడు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకున్నాడో అదే లైన్లో ఇలా చోటేభాయ్ కూడా ఈ కమిషన్ను దాన్ని ప్రభావితం చేసి ఆ కాంగ్రెస్ యొక్క ఘోషను కమిషన్ నోట చెప్పించండి అన్నది మనం ఈ నిన్న బయటకు వచ్చిన 60 పేజీలను చూసినట్టయితే కనిపిస్తూ ఉన్నది. 665 పేజీలు 60 పేజీలు బయట పెట్టడం అనేది పెద్ద కుట్ర. రెండో విషయం ఏదైతే ఉన్నదో ఈ కమిషన్కు వేసింది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం. దానికి ఆ యాక్ట్ ప్రకారం వేసినప్పుడు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తారు. ఈ రెఫరెన్స్ ఈ దీనిలో మాత్రమే మీరు చేయాల్సిన ఎంక్వైరీ, దీనిలో మాత్రమే మీరు పరిమితం కావాలని చెప్పి, కానీ ఆ కమిషన్ తన పరిధిని మించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ అన్నారం సుందిల నుండి మొదలు పెడితే మిడ్మానేర్ నుండి మొదలు పెడితే మీకు ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ వరకు ఉన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం ఒక లైన్ను చెప్తా ఉన్నామో, పంపౌదులని చెప్తా ఉన్నామో వాటిని అన్నింటినీ కూడా కలిపి వారు ఏదో కామెంట్ చేసే ప్రయత్నం చేసినారు. రెండోది చట్ట ప్రకారం ఏంటిది అని అంటే వీరు ఎవరి మీద ఆరోపణ చేసేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్కు అవకాశం ఇవ్వాలి. ఆ క్రాస్ ఎగ్జామినేషన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఈ నివేదిక ఇవ్వడం అన్నది అసలు వారికి ఆ ఘోష్ గారికి మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. కానీ వారు నివేదిక ఇచ్చారు, ఇక్కడ నుంచి బయటపడడం జరిగింది. ఈరోజు మనం చూసినట్టయితే తెలంగాణకు 65 సంవత్సరాల్లో కేవలం గోదావరి నది మీద ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు తప్ప ఇంకొక ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ నిర్మించలేదు. ఆ నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అది 90 టీఎంసీల కెపాసిటీ అయితే ఇవాళ ఆగస్టు 5వ తారీఖు రోజు కూడా అంటే పూర్తి వర్షాకాలంలో కూడా అందులో సగం నీళ్లు కూడా లేవు, 40 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ఆ కాల్వల పారకం మీద ఆధారపడ్డటువంటి రైతులకు ఒక చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటిది అని అంటే వీరు ఎంతసేపు ఈ మేడిగడ్డ దగ్గర కాదు తమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సింది అన్న కామెంట్ ఏదైతే ఈ కమిషన్లో చేయడం జరిగిందో, మరి తమ్మిడిహెట్టి దగ్గర అక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కదా ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఈ బ్యారేజీల నిర్మాణానికి పూనుకున్నది. సరే మరి తమ్మిడిహెట్టి దగ్గర కట్టాలి అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ఆకాంక్ష ఉన్నదో మరి దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మరి వీళ్ళు తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ఏదైనా ప్రయత్నం చేసిర్రా? వీళ్ళు ఏమన్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఫడ్నవీస్ గారిని పోయి వాళ్ళని కలిసిరా? కలవలేదు. ఈ ప్రయత్నం గతంలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి తమ్మిడిహెట్టి దగ్గర కట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము అక్కడ కట్టనివ్వమని చెప్పారు. మా గ్రామాలు ముప్పుకు గురైతే కాబట్టి అక్కడ కట్టనివ్వమన్నారు. అక్కడ నుంచి ఏదైతే లిఫ్ట్ చేద్దామనుకున్నారో దాని కెపాసిటీ కూడా చాలా తక్కువ కెపాసిటీతోనే, కాబట్టే గత్యంతరం లేక ఇక్కడ మేడిగడ్డ దగ్గర సెలెక్ట్ చేసుకొని కట్టాల్సిన పరిస్థితి. ఇక్కడ కట్టినప్పుడు మనకు ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు మాత్రమే ఇలా తెలంగాణకు ప్రాణాధారం అయినాయి. అందులో ఏదన్నా సాంకేతిక పరమైన లోపాలు జరిగితే, నాణ్యతలో లోపాలు జరిగితే దానికి ఆ కట్టినటువంటి నిర్మాణ సంస్థ బాధ్యత వహిస్తుంది. కానీ దానికి ఒక ఆలోచన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఎందుకు బాధ్యత వహిస్తారు? వీరు ఆ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్ చేసి రామరి ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అక్కడ ఎల్ఎన్టీ కానీ ఏదైతే మెగా కృష్ణారెడ్డి కానీ వాళ్ళు ఎవరైనా బ్లాక్ లిస్ట్ చేసిరా? చేయలేదే. వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా పనులు కూడా అప్పచెప్తా ఉన్నారు వీళ్ళు. కానీ కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇది కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేసి వారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి అంటే ఎలక్షన్కు 1 సంవత్సరం ముందు నుంచే మొదలుపెట్టిరు వీళ్ళు. ఇది ఒక వృధా ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల అవినీతి అని నిన్న మాట్లాడతారు. ఆ బ్యారేజ్కు వచ్చిన వ్యయమే 3 బ్యారేజీలు కలిపితే 8,000 కోట్లు కావు. ఒక మేడిగడ్డ బ్యారేజ్కు సుమారు 2,000-3,000 కోట్ల రూపాయలు అది ఒక బ్యారేజ్ నిర్మాణం. అందులో కుంగింది ఒక పిల్లర్, దాన్ని రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నది. మరి ఈ భూప్రపంచం మీద వేరే ఏదైనా ప్రాజెక్టు కుంగకుండా ఉన్నదా?
ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కుంగని ప్రాజెక్టులు ఉన్నదంటే పెద్ద లిస్ట్ ఉన్నది మనం చదివితే. ఓకే. మీకు గతంలో శ్రీశైలంలో ప్రాబ్లం వచ్చింది, నాగార్జున సాగర్లో ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, కడెం ప్రాజెక్టులో ప్రాబ్లం వచ్చింది, నిన్నటికి నిన్న ఎస్ఎల్బిసి కూలిపోయింది. మరి ఇవన్నిటి మీద కూడా అంటే ప్రాజెక్టులు అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తే దాన్ని రిపేర్ చేసుకొని ముందుకు తీసుకుపోయే బదులు ఇదొక ఏదంటారు గోరంతను కొండంత చేసి కేసీఆర్ గారి మీద బురద తల్లి అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి ఈ 3 ప్రాజెక్ట్ ఏదైతే బ్యారేజీలు ఉన్నాయో ఇందులో నీళ్లు నింపకుండా చేసి కిందికి ఆంధ్రాకు నీళ్లు తరలించకపోయే కుట్రకు వీళ్ళు తెరలేపారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది.